ఆ తర్వాత ఆ గురువుని ఎవరో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే చూడలేక కొంతమంది విద్యార్థులు కలిసి కాలేజీ మెట్ల మించి కిందికి తోసేస్తే ఆ కేసు సుభాష్ చంద్రబోస్ మీద పెట్టారు. ఆయన అక్కడ లేడు వాస్తవానికి. ఆ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు, పరుగు పెట్టిన వాళ్ళు ఆయన కనపడ్డట్ట. ఎవరో చెబితే ఆయన్ని తీసుకెళ్లి శిక్ష వేశారు. అక్కడి నుంచి ఆ ఒక్క కళాశాల కాదు, యావత్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎక్కడా చదవకుండా బహిష్కరించారు. ఆయన జంకకుండా ఆయన తండ్రి ఆశీర్వాదంతో ఆయన విద్య కొనసాగించాడు. తర్వాత వేరే విశ్వవిద్యాలయంలో చేరి చదువుకుని ఇంగ్లాండ్ వెళ్ళి ఐసీఎస్ చేశాక కూడా ఆయన దేశభక్తిని గమనించండి. పిల్లలకి ఎందుకోసం చెప్పాలో ఇదంతా ఆయనకి ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల అంత గౌరవం ఎందుకు కలిగింది అంటే చదివింది ఇంగ్లీషు విద్య అయినా, చెప్పింది వాళ్ళు చెప్పింది బైబిలే అయినా, ఆయన తల్లి రామాయణం, భారతం, పురాణాలు చెప్పి ఆయన అచ్చమైన భారతీయుడిగా నిర్మాణం చేసింది. ఆ తల్లికి నమస్కారం, ఆ తల్లికి నమస్కారం. భారత మాతకి మరో స్వరూపం ఆవిడ సుభాష్ చంద్రబోస్ తల్లి అంటే. ఇవాళ తల్లులకి, తండ్రులకి అందరికీ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి బళ్ళలో ఏం చెబుతున్నారో మీకు బాగా తెలుసు. ఇంగ్లీష్ మీడియం పేరు మీద శుభ్రంగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, 4 దిక్కుమాలిన మాటలే. యాపిల్ శుభ్రంగా తిని పడుకో, ఆ పైన బ్యాట్ బయటికి వెళ్ళి ఆడుకోనికి చదువు అక్కల్లా, ఆ పైన క్యాట్, డాగు, పిల్లిలా బతుకు, కుక్కలా బతుకు తప్ప సింహంలా బతకమని చెప్పట్లేదండి. ఇదో చదువా? దీనికోసం మనం లక్షలు ఖర్చు పెట్టాలా? ఈ దరిద్రపు చదువు నుంచి మనం బయటపడేసి మరో సుభాష్ చంద్రబోస్ని తయారు చేయాలి అంటే మనం రామాయణ, భారత గాథలు, వీర గాథలు పిల్లలకి చెప్పాలి. అవి చెప్పడం కారణంగా దేశభక్తులుగా తయారైనటువంటి సుభాష్ చంద్రబోస్ తండ్రి ఇంగ్లాండ్కి పంపించినా సరే అక్కడ ఐసీఎస్లో ఉత్తీర్ణం కావలసిన పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణుడైనా సరే, ఐసీఎస్ ప్రొబేషనరీగా నియమించాక కూడా ఇక్కడ జరుగుతున్న స్వాతంత్రోద్యమ విశేషాలు తెలుసుకుని 1919 ప్రాంతంలోనే నేను నా దేశానికి వెళ్ళిపోవాలి, నేను ఐసీఎస్ చేసి బ్రిటిష్ వాళ్ళ మెప్పు పొందడం, వాళ్ళ శాసనాల ప్రకారం నా దేశీయుల్నే నేను బాధించడం ముఖ్యమైన విషయం కాదు. నాకు ఈ హోదా అక్కల్లా, ఈ డబ్బు అక్కల్లా, నా తండ్రిని నేను ధిక్కరించాననుకున్నా సరే నాకు దేశం ముఖ్యం అని అక్కడి నుంచే ఓడెక్కి ఆయన ప్రొబేషనరీ పట్టికలోంచి నా పేరు తీసేయండి అని ఇక్కడికి వచ్చి ఐసీఎస్ డిగ్రీని చిట్ట చివర గుర్రపు స్వారీ పరీక్ష ఒక్కటి ఉత్తీర్ణుడైతే అయిపోయినట్టే, ఇంకా ఆయనకి ఏం అభ్యంతరంలా. కానీ ఆ పరిస్థితిలో కూడా దాన్ని వదిలేసి దేశం కోసం సమరం చేసి మహానుభావుడు 1945లో అదృశ్యం అయిపోయే వరకు ఎంతటి దృశ్యాన్ని మార్చేశాడో ఈ దేశంలో మనకందరికీ తెలుసున్న విషయం. ఈ విజయగాథని, వీరగాథని ఇవాళ భారతమాతకు హారతి సందర్భంగా మనమంతా మన పిల్లలకి తెలియజేయాలి. కంకాళంబును చేసిరి భువిని, కంకాళంబును చేసిరి భువిని, డంకామ్రోగగ చేతునేడు జంకున్ గొంకును లేక, కంకాళంబును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై, కంకాళంబును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై, జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్. సాగర ఘోష మహాకావ్యంలో సుభాష్ చంద్రబోస్ గురించి నేను దేశభక్తి పూరితంగా రాసినటువంటి పద్యాలు ఇవి. కంకాళంబును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై, జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్, ఢంకామ్రోగగ చేతునేడు జెండానెత్తెదన్ చూడుడి, ఢంకామ్రోగగ చేతు నేడిచట జెండానెత్తెదన్ చూడుడి, నేడిచట జెండా నెత్తెంజూడుడి, సంకెళ్ళం తెగవైతునంచెనే, సంకెళ్ళం తెగవైతునంచెనే, సుభాష్ చంద్రుండు సూర్యుండునై. అందుకే ఆయన సుభాష్ చంద్రుడు. ఇంకొక మాట మన పిల్లలకి మనం ఇవాళ చెప్పాలి. పెద్దవాళ్ళ కోసం నేను ఇక్కడ మాట్లాడడం లేదు. త్యాగం, త్యాగం, త్యాగం. ఆవేళ సైన్యంలో చేరమని చెప్పడానికి, ఇండియన్ ఆర్మీలో చేరమని చెప్పడానికి అండమాన్ నికోబార్ దీవుల్ని ఆక్రమించుకుని భారత జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు సైన్యంలో చేరమని చెప్పడానికి యువతరానికి చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను సాగర ఘోష కావ్యం రాసే రోజుల్లో 20 ఏళ్ల క్రితం ఆ మాటల పత్రికల్లో చదివి ఇలా ఎవరైనా ప్రకటనిస్తే సైన్యంలో చేరతారా ఒక్కరైనా అనుకున్నా. ఆయన ఇచ్చిన ప్రకటన ఏమిటంటే, భారతమాతకై తిరుగుబాటునరింపక వీర సైనికులు సరగున కావలెన్, భరత ధరిత్రికై తిరుగుబాటునరింపగ వీర సైనికులు సరగున కావలెన్, కలద సాహసము, కలద సాహసము ఆ పనికిచ్చు జీతమా మరణమెసుము,
ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము. భరత ధరిత్రికై తిరుగుబాటు నరింపగ వీర సైనికులు సరగున కావలెన్ కలద సాహసము. ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము. స్థానము యమప్రభు ద్వారమునౌ, స్థానము యమప్రభు ద్వారమునౌ. ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము. స్థానము యమప్రభు ద్వారమునౌ. ఇంత ప్రకటన ఇచ్చారు. ఇంత ప్రాణత్యాగం చేస్తే మాకు వచ్చేది ఏమిటండి అంటే స్వతంత్రతాభరణమే సుమ్ము. స్వతంత్రతాభరణమే సుమ్ము. తగువారలు రండన, తగువారలు రండన చేరిరెందరో. ఈ కాలంలో ఆడ మొగ అంతా నేర్చుకోవలసిన విషయం. దినపత్రికల్లో 2 చీరలు కొంటే ఒక జాకెట్ ఫ్రీ అంటే 1000 మంది ఉంటారు అక్కడ. సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్రీటా ఫ్రీటా ఫ్రీటా, ఫ్రీ ఇస్తే చాలు మనకి ఫినాయిల్ తాగేస్తాం. సైన్యంలో చేరండి అని చెప్పడానికి వీర సుభాష్ చంద్రబోస్ చెప్పింది ఏమిటి అంటే మీకు ఏమీ రావు, ప్రాణాలు పోతాయి, సిద్ధపడిన వాళ్ళు చేరండి. భరత ధరిత్రికై తిరుగుబాటు నరింపక వీర సైనికులు సరగున రావలెన్ కలది సాహసము. దమ్ముందా, ధైర్యం ఉందా, సాహసం ఉందా? సాహసం అంటే ధైర్యం కాదండి, ధైర్యం వేరు, సాహసం వేరు. భాషావేత్తగా చెప్పవలసిన మాట. ధైర్య సాహసాలు అంటారు, ధైర్యం వేరు, సాహసం వేరు. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం, సాహసం అంటే వెంటనే చెయ్యడం. సహస అంటే వెంటనే సంస్కృతంలో. అంచేత సాహసం అంటే వెంటనే చెయ్యాలి. ఎవడైనా మనం దారిలో పెడుతుంటే బావిలో పడి రక్షించు రక్షించు అన్నాడు అనుకో, ముందు ధైర్యం ఉండాలి. లేకపోతే వీడు బావిలో దూకాక వీడి ప్రాణం పోతుంది, ఇద్దరిని ఎవడు రక్షిస్తాడు? ముందు ధైర్యం ఉండాలి, తర్వాత సాహసం వెంటనే చేయాలి. నేను పని మీద పెడుతున్నాను, అక్కడి నుంచి వచ్చాక రక్షిస్తానంటే ఈ లోపు వాడి ప్రాణాలు పోతాయి. అందుకని వెంటనే చేయాలి, ధైర్యము ఉండాలి, సాహసము ఉండాలి. ఈ 2 ఉన్నాయా మీకు అని ఆయన ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము అన్నాడు. నేను ఇచ్చే జీతం ఏంటో తెలుసా? మరణమయ్యా. నాతో పాటుగా దేశం కోసం చనిపోయే వాళ్ళు ఉంటే రండి. అంతేకాని ఇవాళ సైన్యంలో ఏదో పనిచేరి తుపాకీ గుండికి దొంగనాటకాలాడ ఏదో అడ్డు పెట్టగానే మీకు ఏదో పదవులు వస్తాయనుకోకండి. ఏమీ రావు, మరణమే వస్తుంది. వచ్చిన వాళ్ళే రండి, తర్వాత నన్ను నిందించొద్దు. అంతేకాదు యమప్రభు ద్వారా మనం వెళ్ళిపోతాం, పైకి వెళ్ళిపోతాం, అనుమానం ఏం లేదు. అలాగే మరి ఏమొస్తుంది అంటే స్వతంత్రతాభరణం. మన భారతదేశ మాత మెడలో స్వాతంత్ర్యం అనేటువంటి ఆభరణం చేరుతుంది. అందుకు ఇష్టమైన వాళ్ళు రండి అంటే ఆశ్చర్యకరంగా ఆ ప్రకటనకి పొంగిపోయి ఆనాటి యువతులలో వందల మంది సైన్యంలో చేరారమ్మా. ఆలోచించండి, స్త్రీమూర్తులు దయచేసి ఇక్కడ చూస్తున్న వాళ్ళు కాదు, వింటున్న వాళ్ళందరూ, ప్రపంచం అంతా వింటున్న వాళ్ళు ఆలోచించండి. ఆ స్త్రీమూర్తులు తమ బిడ్డల ప్రాణాలే ముఖ్యం అనుకుంటే సుభాష్ చంద్రబోస్కి ఇండియన్ ఆర్మీ అనేది ఏర్పడి ఉండేదా? ఆ త్యాగమూర్తులు, మహిళామూర్తులు, పితృమూర్తులు ఎలా ఆలోచించారంటే నా బిడ్డ నాకు దక్కడం ముఖ్యం కాదు, భారతమాతకి దక్కడం ముఖ్యం అని ఆలోచన చేశారు. ఇవి అలా ఆలోచన మన పిల్లలకు ఉందా? నువ్వు అమెరికా వెళ్ళిపో, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపో, ఇక్కడ ఏమైనా పర్వాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఉండు, అక్కడ కరోనా వస్తే మాత్రం ఇక్కడికి వచ్చేసి వెంటనే. ఎందుకంటే ఇక్కడ అందరికీ వ్యాపింపజేయాలి కదా, అందుకోసం. 3 సార్లు కరోనా కూడా విదేశీ విమానాలే వచ్చింది. గమనించండి, విదేశీ విమానాలు మొట్టమొదటి రోజు ఆపేసి ఉంటే భారతదేశంలో కరోనా లేదండి అసలు. ఇంకా ఇది పూర్తిగా విదేశాలు అంటించిన జబ్బు. ఇది మన వాళ్ళని అక్కడికి పంపించాం, అక్కడే వాళ్ళు పాపం అక్కడేమో ఉద్యోగాలు లేవు, అది లేవు అని అక్కడికి వెళ్ళారు. కరోనా వచ్చేసరికి మాత్రం అందరికీ దేశభక్తి వచ్చేసింది. నేను మా దేశంలో చనిపోవాలనుకుంటున్నాను. ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉండొచ్చుగా, ఎవడు బామ్మని చెప్పాడు అక్కడికి? రోగం వచ్చేసరికి మాతృదేశం కావాలండి, వీళ్ళందరికీ సంపాదించుకుందుకు విదేశాలు కావాలండి. ఈ ధోరణి నుంచి మన పిల్లల్ని బయటపడేసి నువ్వు డాక్టర్ అయ్యావు, మన ఊరి పక్క పల్లెటూళ్ళలో వైద్యం చేయమని చెప్పండి మీ అబ్బాయిలకి. నువ్వు ఇంజనీర్ అయ్యావు, ఇక్కడే పని చేయమని చెప్పండి. నువ్వు ఉపాధ్యాయుడు అయ్యావు, ఇక్కడే పాఠం చెప్పమని చెప్పండి. ఏం చేసినా ఇక్కడే చెయ్యాలి, ఏం ఉంటే దాన్నే తినాలి, ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి. ఈ లక్షణాలు మన పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా.